భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అని విశాఖ వాసులు అంటున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతుందన్నారు. విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరి రెడీ టు టేక్ ఆఫ్ అని అంటున్నారు. కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రౌడ్ ఆఫ్ పబ్లిక్ అంటున్నారు. ఈ కార్యక్రమం అనేది నిజంగానే ఇంత గ్రాండ్ గా ప్రధానికి వెల్కమ్ చెప్తూ, మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ డెవలప్మెంట్ ని కాంక్షిస్తూ ఇంత పెద్ద స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అయితే అదే సందర్భంలో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా వైజాగ్ లో చాలా మంది ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, స్క్రీన్స్ కూడా ఆల్రెడీ పెట్టారు. నేను మా బీచ్ రోడ్ లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. బీచ్ రోడ్ లో స్క్రీన్స్ మీద ఎక్కడికక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి, ఇలా అన్ని కూడా తెలియజేస్తూ పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చేలాగా డిజిటల్ స్క్రీన్స్ కూడా పెట్టారు. ఇక్కడ చాలా మంది పబ్లిక్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పటిదాకా మనం అంతా కూడా ఆఫీషియల్స్ తో మాట్లాడాం, అలాగే ప్రజాప్రతినిధులతో మాట్లాడాం. వైజాగ్ పబ్లిక్ దీని గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం. హాయ్ మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. అల్లూరి సీతారామరాజు పేరు కూడా పెట్టారు. అలాగే ప్రధానమంత్రి వచ్చి ఈ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. స్క్రీన్స్ అవి కూడా పెట్టారు కదా, వైజాగ్ సిటీలో చూస్తున్నారు. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. వీఆర్ వెరీ హ్యాపీ. సో దీనివల్ల మాకు కూడా వైజాగ్ కూడా ఇంకొక మంచి కొత్త ఇది వస్తున్నదని. ఇన్నాళ్ళు ఉన్నది ఒక ఎయిర్పోర్టు, కాకపోతే ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా చాలా అందంగా ఇదయిందని అనుకుంటున్నాను. నేను ఇంకా చూడలేదు అనుకోండి. సో అంతేకాకుండా జాబ్ ఆపర్చునిటీస్ కూడా వైజాగ్లో బాగా పెరుగుతాయని, ఏవియేషన్లో అని స్క్రీన్స్ కూడా అన్నీ పెట్టారు. చాలా బాగా దీన్ని అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు. రేపు మన ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే జనరల్గా పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలన్నా, వాళ్ళతో చూడాలన్నా, కలవాలన్నా, ఇంతకుముందు డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్లో మనం 2-3 ప్లేసెస్కి మారి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భోగాపురం కనెక్టివిటీ కనుక వస్తే కనుక డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది ఒక మంచి ఉపశమనం అని చాలా మంది చెప్తున్నారు. మాతో మీరేమంటారు? కరెక్టేనండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ కనుక మన పోర్ట్ వాళ్ళది కదా ఉండేది ఇన్నాళ్ళు మన అక్కడ ఎయిర్పోర్టు. సో ఇప్పుడు మన సొంతంగా వస్తున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఇంత వెళ్ళాలి అంటే ఆలోచించక్కర్లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కేవలం ప్రయాణికుల రాకపోకలు మాత్రమే కాదు, ఇక్కడ ఒక ఏరోస్పేస్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ రాబోతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్, టూరిజం డెవలప్మెంట్, ఇలా చాలా రకాలైన హంగులు ఆర్భాటాలతో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇక్కడ మనతో ఉన్నారు. హాయ్ సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? అంటే జనరల్గా ఇప్పుడు బీచ్కి వచ్చారు, స్క్రీన్స్ చూస్తున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ అందరం మాట్లాడుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? మంచిదే కదా మేడం. బాగా చాలామంది ఎన్నోళ్ళు బట్టి అనుకున్నది ఒక సక్సెస్ అవుతుంది. తర్వాత అక్కడ ఉండే వాళ్ళకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. నేను మొన్న కూడా వెళ్ళి చూశాను మామూలుగా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ ఉన్న వాటికన్నా అక్కడ చాలా ఇంప్రూవ్మెంటేషన్ ఉంది. అలాంటిది రావాలి, ఉండాలి కూడా. విశాఖపట్నం వాళ్ళకు కూడా కావాలి, అక్కడ దగ్గర ఉండే వాళ్ళు కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి ఇంప్రూవ్మెంటేషన్ ఇంకా జరగాలి. మా వైజాగ్ కూడా మంచి పేరు రావాలి. వెరీ నైస్. అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల అంటే ఓన్లీ ఫ్లైట్ కనెక్టివిటీస్ అంటే ఇట్లా ఇది మాత్రమే కాదు, ఒక ఏరోస్పేస్ యూనివర్సిటీ కూడా అక్కడ పెట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. దానివలన మనకి మొత్తం ఎయిర్పోర్ట్ రంగానికి సంబంధించి అంటే ఏవియేషన్ రంగానికి సంబంధించి చాలా మార్పులు వస్తాయి. దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టూరిజం, ఇంటర్నేషనల్ హోటల్స్, గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. వాటి వల్ల ఏంటంటే కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో మీరేమంటారు? అవకాశాలు అయితే కావాలి మేడం. చాలా మందికి ఇప్పుడు జాబ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లోనూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళు కూడా కొంచెం ఇది అవుతారు. అలాంటిది తీసుకురావడం కూడా మంచి ఆలోచనే. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటి దాని మీద కృషి చేస్తే చాలా మందికి ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాంటిది రావాలి. ఇక్కడ వస్తే కదా విశాఖపట్నం అనేది ఒక పేరు ఉంటుంది, ఆ పేరు నిలబడాలి, స్టాండర్డ్గా ఉండాలి, బ్రాండెడ్గా ఉండాలి అనేది నా ఒక వర్క్.
ఎస్, మొత్తం పబ్లిక్ అంతా కూడా మనతో ఒకటే మాట చెప్తున్నారు, ప్రౌడ్ ఆఫ్ వైజాగ్, ప్రౌడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర. ఇది మనం ఎప్పటి నుంచో కలల కంటున్న ఒక నిజం. ఎందుకనంటే ఇక్కడికి ఇలాంటి ఎయిర్పోర్ట్ రావటం వలన ఇది కేవలం మనము ఒక డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ కనెక్టివిటీగా మాత్రమే దీన్ని చూడలేము. ఇది ఈ ప్రాంతానికే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో మనకి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం దీని మీద చాలా అవేర్నెస్ కల్పిస్తుంది. వైజాగ్లో స్క్రీన్స్ పెట్టి ఎయిర్పోర్ట్ యొక్క ఫెసిలిటీస్ ఏమిస్తున్నారు, అలాగే ఇక్కడికి ఏమేమి రాబోతున్నాయి అన్నది చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక దేశ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో నిజంగానే అందరిమీ కూడా గర్వించదగ్గ క్షణం ఇది. ఎందుకనంటే అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం, ఈ ప్రాంతానికి విప్లవ వీరుడిగా పేరొందిన ఆయన పేరుంది. అలాగే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ వస్తున్నాయి, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. వెనుకబడిన ప్రాంతంగా ఇప్పటిదాకా చెప్పబడి వలసలు వెళ్ళిపోతున్న ఈ జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చే ఈ గొప్ప ఆపర్చునిటీ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం అని అంటున్నారు. ఇది ఇక లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.